ఒంగోలు నగర శివారులోని కొప్పోలు గ్రామంలో శ్రీ గోపాలకృష్ణ స్వామి మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ గోపాలకృష్ణ స్వామి మందిర అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా సోమవారం ఉదయం సుప్రభాత సేవ, మంగళ వాయిద్యాలు, విశ్వకేశన పూజ, స్వామివారికి పంచామృతములతోటి అభిషేకం, తులసి దళంతోటి సహస్రనామావళి పూజ, గోపూజ కార్యక్రమం, నివేదన, తీర్థ ప్రసాద వినియోగం నిర్వహించినట్టు తెలిపారు. సాయంత్రం గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించినట్టు తెలిపారు. అనంతరం స్వామివారి మందిర ప్రాంగణంలో ఉట్టి మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొప్పోలు గ్రామ ప్రజలు, భక్తులు, శ్రీ గోపాలకృష్ణ స్వామి మందిర అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈరోజు కొప్పోలు గ్రామంలో శ్రీకృష్ణ భగవాన్ దేవస్థానం నందు కృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో పాల్గొన్న గ్రామస్తులకి, పిల్లలకి, పెద్దలకి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈ కృష్ణాష్టమి అనేది కొప్పోలు గ్రామంలో సుమారుగా దాదాపుగా 10 సంవత్సరాల నుంచి చాలా ఘనంగా చేస్తున్నాము. ఇలాగే ముందు కూడా కృష్ణాష్టమి వేడుక ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ కొప్పోలు గ్రామస్తులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓం నమో వాసుదేవాయ. ఈరోజు ప్రత్యేకంగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ప్రకాశం జిల్లాలోని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. శ్రీ గోపాలకృష్ణ మందిరం నుండి, కొప్పోలు గ్రామం నుండి ఈ మందిరాన్ని ఏర్పాటు చేసి 7 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు కూడా అందరూ కమిటీ సభ్యులు, కొప్పోలు గ్రామ ప్రజలు మరియు భక్తుల సహాయ సహకారాలతోటి శ్రీకృష్ణ అష్టమి ఉత్సవాన్ని ఎంతో మహోత్సవంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేమింత ఘనంగా నిర్వహించడానికి మాకు వెనకమాల నుండి ఎంతో వెనుదలను అందించినటువంటి కమిటీ కార్యవర్గ సభ్యులు మరియు కొప్పోలు గ్రామ ప్రజలు, అదేవిధంగా భక్తులు, వీళ్ళందరూ కూడా మాకు చాలా సపోర్ట్గా ఉండి వారి సహాయాలను అందించి మమ్మల్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా భవిష్యత్తులో మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసే విధంగా ఆ భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదించి, అదేవిధంగా భక్తుల ప్రోత్సాహం కూడా మాకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా శ్రీకృష్ణుడు చెడుని ఆయన సంహరించడానికి మంచి వెంట ఉండి, చెడుని సంహరించి ఆయన ప్రపంచానికి ఎంతో మేలు చేసి, అదేవిధంగా ప్రపంచానికి ఎవరైనా సరే, బలహీనులైనా సరే, బలవంతులైనా సరే, బలహీనుల పక్కన నిజాయితీ ఉంటే నిలబడి వాళ్ళని గెలిపించడానికి మనం ప్రయత్నం చేయాలని ఈ ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణుడు. అలాంటి వారి జన్మదినాన్ని మేము ఇవాళ పురస్కరించుకొని జరుపుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవడం ఏంటంటే, ఈ మందిరంలోని జరుగు పూజా కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని ఏమైనా సరే మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మందిరం యొక్క అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందిస్తున్నటువంటి మా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నమో వాసుదేవాయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇంత ఘనంగా చేయడానికి మేము చాలా కాలం నుంచి చేస్తూనే ఉన్నాము. ఇక్కడ మాతో పాటు ఉన్న వీళ్ళందరి సహాయ సహకారాలతో మేము అంత విజయోపేతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం.